అర్థించే సందర్భాలు చాలా ఉంటాయి. మీరు సహాయం చేస్తాను అని అంటే మీ దగ్గర నుంచి లాగేసుకునే వాళ్ళు, ఏది తప్పు చెప్పో లేకపోతే ఆ నాటకాలు వేసో తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు ఆ ఈ సినిమా చూసారా? మన రాజేంద్ర ప్రసాద్ ఆ నలుగురు సినిమా. ఆ నలుగురు సినిమాలో ఒక సందర్భాన్ని గుర్తుకు తెస్తాను. ఒక ఒక అడుక్కునే అమ్మాయి గుడి మెట్ల దగ్గర అడుక్కుంటూ, ఇదిగో నా పిల్లోడికి క్యాన్సర్, లేకపోతే ఇట్లా ఆ పిల్లకి ఇబ్బంది, హాస్పిటల్ ఖర్చులు అనేసి అని అని ఆ చేస్తుందన్నమాట, అడుగుతా ఉంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ పాప పుట్టినరోజు అయితే గుడిలో డబ్బులు వేయకుండా ఏం చేస్తాడు అని అంటే ఆ ఈ క్యాన్సర్ అని చెప్పుకునే ఆ ఆ తల్లి పిల్లకి ఇస్తారు. ఇస్తే చుట్టూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అది నచ్చదు. వాళ్ళు సినిమాలకని పెట్టుకున్న డబ్బులు, హోటల్ కని చేసుకున్న బడ్జెట్ అంతా కూడా ఈ పిల్లల కోసం, లేకపోతే ఈ ఈ బాగోలేదు అని చెప్పిన ఆవిడ కోసం ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళంతా చాలా ఇబ్బంది పడిపోతారు. రాజేంద్ర ప్రసాద్ ని తిడతారు. ఇప్పుడు లేక లేక ఎప్పుడు ఆ పుట్టినరోజు కూడా బాధ పెడుతున్నారు. బయట తినాలి అనేసి, బయట సంతోషంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, సినిమా చూడాలి అనే దాన్ని మీరు పిల్లలకి హక్కుని కాల రాసేస్తున్నారు. మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నవన్నీ అవతల వ్యక్తికి ఇచ్చారు అనేసి ఆ వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ ని ఇబ్బంది పెట్టేస్తారు. అర్థమవుతుందా అండి? ఇది ఈ సినిమా చూసారా? ఉమ్. గుర్తొస్తుందా ఈ సందర్భం? సో అయితే నెక్స్ట్ డే పేపర్ లో వస్తుంది ఏమని, ఈ అమ్మాయి ఆ ని పోలీసులు పట్టుకుంటారు. ఎవరైతే ఈ అడుక్కునే అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని పోలీసులు పట్టుకుంటారు. పట్టుకుని ఆ ఈ ఈవిడిని కథ ఒకటి రాస్తారు. ఏమని అని అంటే, ఇలా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తుంది అనేసి. సో అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్ శుభలేఖ సుధాకర్ వచ్చి, చూడరా నువ్వు అన్ని తప్పులు చేస్తుంటావు, ఈ ఈ అమ్మాయి ఫ్రాడ్, ఈ ఈ ఫ్రాడ్స్టర్ కి నువ్వు డబ్బులు ఇచ్చావు, పిల్లల సంతోషాన్ని కాల రాసావు, వాళ్ళకి ఇబ్బంది పడింది, నువ్వు చేసింది ఏమైంది, అవతల వ్యక్తి చేతిలో మోసపోయావు కదా అనేసి అని అంటే, మామూలుగా మనమైతే ఏం చేస్తాం? తల పట్టుకుని కూర్చుంటాం. అయ్యో నేను నిజంగా మోసపోయాను, నేను ఇంత మంచివాడిని అవ్వబట్టే లోకం మోసం చేస్తుంది. మనలో చాలా మందికి కంప్లైంట్స్ ఉంటాయి. నేను మంచివాడిని కాబట్టే నన్ను లోకం మోసం చేస్తోంది. నేను నా మంచితనాన్ని అవతల వ్యక్తులు చులకనగా చూస్తారు. నేనంటే గౌరవం లేకుండా ఉంటుంది. ఇలాంటివన్నీ మామూలుగా మనం అందరం ఇలా ఉంటాం. కానీ రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తాడో తెలుసా? చాలా సంతోషపడతాడు. చాలా సంతోషపడతాడు. ఎందుకు సంతోషపడతారండి? ఎవరన్నా చెప్పండి. సినిమా చూసిన వాళ్ళు. ఆ పాపకి క్యాన్సర్ ఆ లేదు పాప అని. క్యాన్సర్ క్యాన్సర్ లేదు లేదు అని. అని సంతోషపడతారు. సి ఇప్పుడు యాక్చువల్లీ క్యాన్సర్ అయితే నేను ఇచ్చే ఆ, డబ్బులు ఎట్లాగూ సరిపోవు. నేను అంతవరకే ఇవ్వగలిగాను. కానీ ఆ నిజంగా ఆ బాబు క్యాన్సర్ లేదు కదా, క్యాన్సర్ ఉండుంటే మనం ఇలా ఆలోచిస్తామా? ఈ హీరోకి మామూలు వ్యక్తికి ఇదే తేడా. మామూలుగా మనం సమాజం ఎటు చూస్తుందో, ఎటువైపు మనల్ని ఈ ఈ అంటే ఇది మనం ఎలా అయితే ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో భిక్షగాళ్ళకి మనం ఎంత వేస్తాము, లేకపోతే మనం ఎలా ఆలోచిస్తాము, నేను సహాయం చేస్తే అవతల వాళ్ళు నన్ను చులకనగా చూస్తారు, నేను సహాయం చేయడం వలన ఆ, నన్ను తక్కువ చేసేస్తారు, ఇట్లాంటి భావనలతోటి మనము దాంట్లో ఎక్కడో చోట ఈగో కలగలిసిపోయింది మనకి. అర్థమవుతుందా అండి? ఆర్ వి ఆల్ గెటింగ్ దిస్? ఎక్కడో చోట మన ఈగో కలగలిసిపోయింది. మనం సహాయం చేస్తే అవతల వాళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోవాలి, నా పేరు చెప్పుకోవాలి, నా 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 నాకు ఎప్పుడూ బద్ధులై ఉండాలి అనేసి మనకి తెలియకుండా వాళ్ళతోటి ఆ అటాచ్మెంట్ పెట్టేసుకుంటాం మనము.
ఎప్పుడైనా సహాయం చేసేది అవతల వాళ్ళ కోసం ఎలా ఆలోచిస్తున్నామో వారికంటే కూడా మనం సహాయం చేయగలిగిన మనస్తత్వాన్ని, అవకాశాన్ని, ఆ సందర్భాన్ని మనకి ఇచ్చినందుకు మనం దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం. ఇది ఆలోచించడం అనేది చాలా చాలా మెచ్యూరిటీ ఉండాలి. మైండ్ ఇది ఆలోచించాలి అని అంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి. ఈ సొసైటీ చూపించే చూపులకి లేకపోతే చూపించే దారి కంటే ఎక్కువగా మన మెచ్యూరిటీ మనకి అల్టిమేట్ గోల్ ఏంటో దాని మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ అల్టిమేట్ గోల్ ఇదిగో సహాయం చేయడం కాదు, డబ్బులు ఇవ్వడం కాదు, ఆ పిల్లవాళ్ళకి క్యాన్సర్ లేకపోవడం. Yes. సో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ, హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. సో మనం బహుశా మోసపోతే మోసపోయాం. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో, నేను ఈరోజు సినిమాలు ఎక్కువ చెప్తా ఉన్నాను, నిన్న కూడా. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో హీరో తండ్రి ప్రకాష్ రాజ్ స్టార్టింగ్ లో టైటిల్స్ పెట్టేటప్పుడు ఒకటి అంటా ఉంటాడు. ఏంటి ఏంటి అని అంటే, ఓకే వాళ్ళు మోసం చేస్తారు, మోసం చేస్తే ఏమైంది, అది మోసం చేసే వాళ్ళ ఆ, పరిస్థితి లేకపోతే వాళ్ళ నైజం అది. నాదేంటి, నేను ఇంకోసారి సహాయం చేస్తాను. బికాస్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. నేను నా పక్కన హ్యూమన్ అని మనం అనుకుంటున్నాం కదా, నాకు సహాయం చెయ్యాలి అని అనిపించినప్పుడు నేను సహాయం చేస్తాను. నిన్న మనం చెప్పుకున్నాం, నా 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 పిల్లలకి అవతల వ్యక్తి మనం ఎంత కష్టపడుతున్నామో దాని విలువ తెలియనప్పుడు దాన్ని ఊరికే ఎవరికి ఇవ్వద్దు. అది కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది నాకు అనిపిస్తుంది కాబట్టి నేను సహాయం చేస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నాకున్నదంతా ఇవ్వడంలే. నాకు ఈ రోజు ₹1,00,000 ఉండొచ్చు, ₹1,00,00,000 ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు. నాకు ఇవ్వాలి అని అనిపించకపోతే నేను ఒక్క పైసా కూడా ఇవ్వను అని మనం అనుకోవాలి. నా దగ్గర ₹10 ఉండొచ్చు, అవతల వాళ్ళకి సహాయం ₹100తో అయిపోతుంది. కానీ నేను ₹10 నాకు లేకపోయినా నేను ఆ మొత్తం ₹10 ఇవ్వాలి అని నాకు అనిపిస్తోంది, అందుకని నేను ₹10 ఇస్తాను. సో ఈ రెండు వేరు వేరు కేసెస్. అయితే మనం ఏం చెయ్యాలి అని అంటే, ఈ సంకుచితత్వంగా ఆలోచించకుండా, అంటే చాలా చాలా ఇరుకు సందుల్లో ఆలోచించకుండా, సమాజం మనల్ని ఎటువైపు చూపిస్తోందో అలా ఆలోచించకుండా హీరో మెచ్యూరిటీతో ఆలోచిస్తాడు. మనం కూడా ఈ మెచ్యూరిటీతో ఆలోచించాలి. అవతల వాళ్ళు మళ్ళీ నేను ఇప్పుడు ఒక 10 పైసలు సహాయం చేస్తే మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ 10 పైసలుగా వచ్చి మళ్ళీ మనల్ని అడిగే అవకాశం ఉంది. సో మనము ఎంతవరకు సహాయం చేయగలము, ఇదిగో యూ ఆల్సో కెన్ సెట్ ద లిమిట్. నేను సంపాదించేది మొత్తం కూడా నీకు సహాయం చేయడానికి కాదు. నేను ఐ కెనాట్ ఆల్వేస్ గివ్ యూ ఆల్ మై మనీ. సో ఇలా చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు నిక్కచ్చిగా తప్పనిసరిగా చెప్పాల్సిందే. నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాస్ మన రిలేషన్ అనే ఒక ఎమోషన్ ని అడ్డుపెట్టుకొని మనల్ని మాటి మాటికి అడుగుతుండొచ్చు. కానీ మనం చూసుకుంటే ఈ ప్రపంచం మొత్తం మన రిలేటివ్సే. మనకి తెలియదంతే, మనం సరిగ్గా చూడట్లేదంతే. మన సహాయం కావలసిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. ప్రతిసారి డబ్బు సహాయమే కాదు, మాట సహాయం, మా తర్వాత ఇంకా మనం ఎన్నో రకాల సహాయాలు ఇందాక చెప్పుకున్నాం. మనం చేయగలము కాబట్టే మనల్ని అడుగుతున్నారు. అయితే మనకి ఇవ్వాలి అని అనిపిస్తుంటేనే ఇవ్వాలి. సహాయం చేయవలసిన అవసరం ఉంటేనే చెయ్యాలి, లేకపోతే లేదు. సార్ మిగతా సహాయాలన్నీ ప్రాబ్లం లేదు సార్, చేస్తాం. అదే ఎంతవరకన్నా ఓకే, పర్లేదు, మాట సహాయము లేదా ఇంకేదన్నా సరే వేరే విధంగా హెల్ప్. మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే సార్ మనీ.
మనీ అడిగినప్పుడు చేసాము. ఇంకా లేదు నా వల్ల కాదు. మీరు ఇంకా వేరే సోర్స్ చూసుకోండి అని చెప్పామంటే అక్కడితో రిలేషన్ అన్నది ఇంక అక్కడితో కట్ అయిపోతుంది సార్. అండ్ ఓకే, అది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం. బట్ సార్ ఎలా అంటే సార్ మనం అంత మంచిగా మన రిలేషన్ లేదు, మన రిలేషన్ మనకి మంచిగా ఉంటారు అని చెప్పి అలా నమ్మి ఉన్న తర్వాత నేను ఇవ్వను అని ఒక్క మాట అనేసరికి ఇంకా నువ్వు నాకు అవసరం లేదు, ఈ రిలేషన్ అవసరం లేదు అన్నట్టుగా ఆ విధంగా ఉంటున్నారు సార్. ఇది ఓకే, ఎందుకంటే వాళ్ళకి సార్ నేను అదే చెప్తున్నా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇది. ఏమని అంటే, మీరు రిలేషన్ అవసరం లేదు అని అంటే అది వాళ్ళు అనుకున్నారు, మీరు అనుకుంటున్నారా? లేదు సార్. మీరు అనుకోవట్లే, వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అవసరం లేదు అని అంటే సో బీ ఇట్. అవతల వ్యక్తి వద్దు లేదు కాదు అని అంటే మనం వాళ్ళ వెంటబడుతూ ఉంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది. అవసరం లేదు. ఓన్లీ ఇఫ్ దే సస్టైన్ ఆ రిలేషన్ కి ఫ్యూయల్ ఆల్వేస్ మనం బ్లీడ్ అవ్వడము అయితే ఆ రిలేషన్ ఫ్యూయల్ అవ్వడానికి మన మనీ మాత్రమే పనికొస్తూ ఉంటే మన మనం ఇంకేమి పనికి రాకపోతుంటే అది వాళ్ళు రిలేషన్ కట్ అని చెప్పి మంచి పని చేస్తున్నారేమో మీకు. అండ్ మనం అయ్యో వీళ్ళు పోతే ఎలా అనేసి మనం అనుకోవడానికి ఇదిగోండి. రిలేషన్ ఇప్పుడు మొత్తం ఈ ప్రపంచం అంతా వసుదైక కుటుంబం. ఇక్కడ ఉన్న 125 150 మంది మొత్తం మీ రిలేటివ్సే. వాళ్ళతో రిలేషన్స్ పెంచుకోవచ్చు. వాళ్ళు మీలాగా లైక్ మైండెడ్ పీపుల్, మీ ఫ్రీక్వెన్సీ సెట్ అయ్యే వాళ్ళు. సో రిలేషన్స్ అంటే మనం ఏదో బ్లడ్ రిలేషన్స్ లేకపోతే మనం అది మనకు మనిషి మొత్తం ఒక మనిషి నుంచి పుట్టాడట. ఒకళ్ళిద్దరు ఒక మగ మగ ఒక ఆడ దగ్గర నుంచి పుట్టారట. వీ డోంట్ నో. మనం చూసుకుంటే కొన్ని ఆ వేల సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే వీఆర్ ఆల్ రిలేటెడ్. దీంతో క్యాస్ట్, క్రీడ్, సెక్స్, లేకపోతే రిలీజియన్, ప్రాంతం, రీజియన్ తో సంబంధం లేదు. సో మనం ఏమనుకుంటాం అంటే ఇదిగో మనల్ని అవతల వ్యక్తి ఎమోషనల్ గా ఇందాక కూడా మనం అదే చెప్పుకుంటున్నాం. మనము ఈ సొసైటీ చూపించే ఇలా ఉంటేనే సొసైటీ మనల్ని గౌరవిస్తుంది, ఇలా ఉంటేనే మనకి రిలేషన్స్ ఉంటాయి, ఇలా ఉంటేనే మనం భిక్ష ఇంత వేయాలి, ఇంతకంటే ఎక్కువ వేయకూడదు అనేసి మనకి అన్రిటర్న్ నార్మ్స్ పెట్టిన సొసైటీ ఉంటుంది చూసారా. దానిని హీరో క్వశ్చన్ చేస్తాడు. దాని వెనకాల రీజన్ ఏంటి అనే విషయాన్ని క్వశ్చన్ చేసుకోవాలి. మనకు ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. మనము వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. మనము వీఆర్ రియల్ హీరో. హీరో ఎలా ఆలోచిస్తాడు? సరిగ్గా ఆలోచిస్తాడు, ధర్మబద్ధంగా జీవిస్తాడు, సరిగ్గా ఆలోచిస్తాడు, కరెక్ట్ అయిన పనినే చేస్తాడు, తనకి ఏది మంచిదో అదే చేస్తాడు. సొసైటీ ఏం చెబుతుందో అది చేయడు. సొసైటీకి రేషనాలిటీతో పని ఉండదు. నలుగురు వెళ్ళారు కదా, నువ్వు కూడా ఆ దారిలో వెళ్ళు అని అంటుంది. ప్రతిదాన్ని ఎదిరించమని నేను చెప్పడం లేదు, కానీ ప్రతిదాని వెనకాల ఉన్న రేషనాలిటీని పట్టుకోమని చెప్తున్నా. థ్యాంక్ యూ. ప్రతిదీ ఎదిరించవలసిన అవసరం లేదు. ఆ ఇప్పుడు కొంతమంది పొర్లు దండాలు పెట్టేసుకుని చాలా చాలా గుడ్లు అంటే నేను ఇవన్నీ రిలీజియస్ సెంటిమెంట్స్ ఎవరిని హర్ట్ చేయకుండా చెప్తా ఉంటాను. ఏదో ఒక చెట్టు పుట్ట ఆ దగ్గర గుడి కట్టేస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాను. గుడి ఆ ఎందుకు కట్టి ఉంటారు? ఒక రేకుల షెడ్ మీద లేకపోతే ఒక టిన్ తోటి కట్టి ఉంటారు అని అంటే దాని వెనకాల ఎవరిదో ఎంక్రోచ్మెంట్ ఉంటుంది. ఆ ఎంక్రోచ్మెంట్ దాకా రావాలి అని అంటే ముందు ఈ గుడి లాంటి దాన్ని పడేయాలి. ఈ సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా ఇలా చేస్తూ ఉంటారు. నేను గుడిని ఏమనడం లేదు, కానీ వెనకాల ఆ, కూర్చుని ఆడించే వాళ్ళ రేషనాలిటీని మనం క్వశ్చన్ చేయలేకపోతున్నామా అని బాధపడతాను. సో దిస్ ఈస్ uh, దేవుడు ఎక్కడ లేడు?
దేవుడు కేవలం ఇక్కడ ఆ కొంత రావి చెట్టు దగ్గర లేకపోతే రోడ్డు మీదకి వచ్చిన ఆ కట్టిన గుడి గుడి రాయిలోనే ఉన్నాడా, వేరే చోట లేడా? సో చాలా మంది మనము ఈ రేషనాలిటీ నేను ఆ, ఉమ్, మనకి భక్తి భావం ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి, మంచి మనసు ఉండాలి. దానితో పాటు మన మనోవికాసం, బుద్ధి ఇవన్నీ పనిచేస్తూ ఉండాలి. సరిగ్గా ఆలోచించగలగాలి. రేషనాలిటీ ఉండాలి. మనం సహాయం చేసేటప్పుడైనా, దేవుడికి పూజ చేసేటప్పుడైనా, మనం వాగ్దానాలు చేసేటప్పుడైనా, అంటే నేను ఇదిగో నీకు ఇప్పుడు సహాయం చేస్తాను, ప్రతిసారి మన రేషనాలిటీ పని చెయ్యాలి. మన రేషనాలిటీ పనిచేస్తే మనము ఇంకా ఎత్తుకు ఎదుగుతాం. సరేనా? థ్యాంక్ యూ సార్. సో హీరో అవ్వాల్సిన వ్యక్తి, ఈరోజు అలాంటి రిలేటెడ్ టాపిక్ చెప్తాము. హీరో అవ్వాల్సిన వ్యక్తికి ఎప్పుడూ కూడా హీ విల్ నేను సత్యసాయి బాబా గారు చెప్పిన ఆ, ఆ, ఒక కోట్ చెప్తాను. వాచ్ యువర్ వాచ్. వాచ్ ఉంటది కదా, మీరు ఎప్పుడు మనం ఎప్పుడు 4H ఫార్ములా గుర్తు తెచ్చుకున్నాము. అంటే అవకాశం ఉన్నప్పుడల్లా 4H అంటే ఆమ్ ఐ హెల్దీ, ఆమ్ ఐ హ్యాపీ, ఆమ్ ఐ హ్యూమెన్, ఆమ్ ఐ ఏ రియల్ హీరో ఇనేసి క్వశ్చన్ చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ఈ 4Hలని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటూ ఈ రేషనాలిటీ తోటి ముందుకెళ్తూ ఉంటే ఈ హీరో జర్నీ చేస్తున్నట్లే. సో హీరో జర్నీ చేస్తున్నప్పుడు యు ఆల్వేస్ వాచ్ అంటే చూడండి. ఏం చూడాలి? గమనించడం. వాచింగ్ అని అంటే గమనించడం, గమనిస్తూ ఉండాలి. ఏం గమనిస్తూ ఉండాలి? వాచ్ యువర్ వాచ్. వాచ్ అంటే WATCH. వాచ్, మన చేతిలో ఉన్న వాచ్, చేతికి వాచ్ ఉంటుంది కదా, లేకపోతే ఆడవాళ్ళు చేతికి గాజులు వేసుకుంటారు కదా. సో దాన్ని జస్ట్ థింక్ దట్ ఇట్స్ లైక్ యువర్ వాచ్. ఈ యాక్రోనిమ్ ఏంటి అని అంటే WATCH. W అంటే వర్డ్స్, వాచ్ యువర్ వర్డ్స్. ఏ అంటే యాక్షన్స్, వాచ్ యువర్ యాక్షన్స్. T అంటే థాట్స్, వాచ్ యువర్ థాట్స్. C అంటే క్యారెక్టర్, వాచ్ యువర్ క్యారెక్టర్. గమనించండి. వాచ్, ఇక్కడ ఫస్ట్ వాచ్ అంటే గమనిస్తూ ఉండాలి. ఏంటది? మీ క్యారెక్టర్ ని. వాచ్ యువర్ క్యారెక్టర్. వాచ్. H అంటే హ్యాబిట్స్, మీ అలవాట్లు. మీ అలవాట్లని గమనిస్తూ ఉండండి. ఏమేం గమనిస్తా ఉండాలి? వాచ్ యువర్. ఏమేంటి గమనిస్తూ ఉండాలి? హీరో జర్నీ చేయాల్సిన ప్రతి వ్యక్తి చూసుకోవాల్సిన, గమనిస్తూ ఉండవలసిన విషయాలు. ఈ ఎవరో వచ్చి మనకి చెప్పరు, మనకి మనమే గమనిస్తూ ఉండాలి. మనం అనుకున్నాము మనం ఏం చేయాలి, బయట జర్నీ ఎంతైనా తెలియదు కానీ లోపల జర్నీ మనం చేస్తూ ఉండాలి టు బికమ్ ఏ హీరో. ఏంటి ఈ లోపల జర్నీ ఎలా చేస్తాము? ప్రతిసారి, ప్రతి సందర్భంలో మనము ఈ మనల్ని గమనిస్తూ ఉండాలి. ఏమేం గమనిస్తూ ఉండాలి? వర్డ్స్ ని, యాక్షన్స్ ని, థాట్స్ ని, క్యారెక్టర్ ని, హ్యాబిట్స్ ని. అగైన్ ఐ విల్ టెల్. మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, watch your thoughts, watch your character, and watch your habits. మీ వర్డ్స్, మీరు మాట్లాడే మాటలు, మీరు మాట్లాడే భాష, వాటిని గమనిస్తూ ఉండండి. ఒక్కొక్క దాని గురించి మనం చాలా చాలా ఎక్కువ చెప్పుకోవచ్చు. సో
ప్రస్తుతం వర్డ్స్ గురించి చెప్తాను. వర్డ్స్, మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారు అని అనుకోండి, ఏ పదాలు ఎంపిక చేసుకుని మాట్లాడతారు? పదాల ఎంపిక మూలాన మనము హీరో అవుతున్నామా, లేకపోతే అక్కడే ఉండిపోతున్నామా, లేకపోతే జీరోగా దిగజారిపోతున్నామా అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎవరితో అంటే పదాలని మనం ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకునే చాయిస్ మనకుంది. పదాలని ఎంపిక చేసుకుంటున్నాం. ఎవరైనా ఆ వచ్చారు అని అనుకోండి, ఏరా ఇలా వచ్చావు అనొచ్చు. యూ కెన్ చూస్ దీస్ వర్డ్స్. ఏమండి ఇలా వచ్చారు ఏమిటి అని అడగొచ్చు. ఎందుకు పనికిరాదు, పనికిరావు ఇట్లా వచ్చేసావు అనేసి మనము చులకనగా ఆ పక్కన వాళ్ళతోటి, అతనితో కాకుండా పక్కన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు ఏ పదాలు వాడుతున్నారు అనే దానిని జాగ్రత్తగా గమనించండి. చూసింగ్ ఆఫ్ ద వర్డ్స్. మీరు ఈరోజు అంటే ఎప్పటికప్పుడు మనల్ని ఈ జర్నీ బాగుండాలి అని అంటే మనల్ని మనం మంచిగా చేసుకోవాలి కదా. మన పదాల ఎంపిక కూడా మంచిగా ఉండాలి కదా. ఎవరో మిమ్మల్ని ఏదో అడిగారు, మనము ఏ పదాలని ఎంపిక చేసుకొని మనము జవాబిస్తున్నాము? ఎవరితోనే మీరు మాట్లాడవలసి వచ్చింది, మీరే స్టార్ట్ చేయవలసి వచ్చింది కాన్వర్జేషన్. ఏ పదాలని ఎంపిక చేసుకొని మనం మాటలను, మన భాషని తయారు చేసుకొని అవతల వ్యక్తితో కాన్వర్జేషన్ ని స్టార్ట్ చేస్తున్నాము? చాలా చాలా ఆ, దీని మూలాన మన మనం మాట్లాడే మాటలు బట్టి అవతల వ్యక్తి బిహేవియర్, మన బిహేవియర్ ని అంచనా వేయడం అనేది ఆ అందరికీ జగద్విదితమైన సత్యమే, అందరికీ తెలిసిన విషయమే. మనం ఏ పదాలను వాడుతున్నామో అవతల వ్యక్తి, ఇప్పుడు మీరు చక్కగా నీట్ గా పౌడర్ వేసుకుని చాలా నీట్ గా అందంగా ఉంటారు, కానీ మీ పదాలని మీరు ఎంపిక చేసుకునేటప్పుడు మీరు సరైన పదాలని ఎంపిక చేసుకోకపోతే మీ మిమ్మల్ని, మీ క్యారెక్టర్ని అవతల వ్యక్తి చాలా చాలా తక్కువగా అంచనా వేస్తారు. అది మనకి తెలిసిందే. కానీ మనకి బహుశా తెలియంది, చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఏవైతే పదాలను ఎంపిక చేసుకుంటున్నామో అవి మన ఫ్యూచర్ ని నిర్దేశిస్తాయి. ఇది నిజంగా నిజం. మనము ఏ పదాలనైతే ఎంపిక చేసుకుంటూ మన మన సెంటెన్సెస్ ని ఫామ్ చేస్తున్నామో దాన్ని బట్టి మన భవిష్యత్తును కూడా నిర్మించుకుంటూ ఉంటున్నాం. మనం పాజిటివ్ పదాలని వాడుతున్నాము అని అనుకోండి, మీరు మాట్లాడే మాటలు కేవలం అవతల వ్యక్తి వినడం లేదు, మీ చెవులు కూడా వింటున్నాయి, మీ మనసు కూడా వింటుంది. మీ ఆత్మ, మీ ఆత్మారాముడు, కాన్సైన్స్, మీరు దానికి ఏ పేరైనా పెట్టండి, యూనివర్స్ వింటుంది, యూనివర్సల్ మైండ్ వింటుంది. అది మనల్ని, మీరు మీతో మాట్లాడుకున్నా లేకపోతే మీరు అవతల వ్యక్తితోటి మాట్లాడుతున్నా, మీరు బాహ్యంగా మాట్లాడుతున్నా, మీరు అంతరంగా లోపల లోపల మాట్లాడుతున్నా, మీ మాటలు ఏ పదాలను ఎంపిక చేసుకొని మన మాటలను ఏర్చి కూర్చి పేర్చుతున్నామో అవన్నింటినీ మీరు ఒక్కసారి మాటలు మాట్లాడేసి ఇదేలే అనేసి అనుకోవద్దు. అవి జాగ్రత్తగా పదాలను ఎంపిక చేసుకోవాలి. ఎందుకు అని అంటే మన పదాల మూలాన మన భవిష్యత్తు నిర్మితమవుతుంది. పాజిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు ప్రపంచాన్ని చూడాలి అని అనుకున్నప్పుడు మీరు పాజిటివ్ పదాలనే మాట్లాడతారు.
మీకు చికాకు వేసింది, మీరు పాజిటివ్ పదాలను, ఇది ఇందాక కంటిన్యూ చేస్తా. మీరు పాజిటివ్ పదాలని మాట్లాడుతున్నారు కాబట్టి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎదగడానికి, పొల్యూటెడ్ కాని ఎన్విరాన్మెంట్ లో మిమ్మల్ని మీరు పైకి తెచ్చుకోవడానికి మీ 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 ఎన్విరాన్మెంట్ దోహదపడుతోంది. ఆ ఎన్విరాన్మెంట్ ని మనమే క్రియేట్ చేస్తాం. మనం ఇవన్నీ ఎందుకు ఎలా చేస్తున్నాము అని అంటే, మనం ఏ మాటలు ఎంపిక చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మనము నెగిటివ్ మాటలు మాట్లాడామనుకోండి, కోపంగా ఉన్నామనుకోండి, కోపంగా నటించాలి అనేసి కోపావేశాలతో బూతు మాటలు మాట్లాడామనుకోండి, మనము సరిగ్గా ఎంపిక చేసుకోలేదనుకోండి, మన చుట్టూ ఉండడానికి జనాలు హర్షిస్తారా? ఉండడానికి మీరు కోపంగానే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ మీరు కోపాన్ని మీరు మీ మాటల ద్వారా ప్రదర్శించాలి అని అనుకుంటున్నారు. మీరు చాలా సందర్భాల్లో చెయ్యెత్తి కొట్టలేరు, లేకపోతే కొట్లాడటానికి వెళ్ళలేరు. మీరు కోపంగా ఉన్నారు. మొదట మన మాటల ద్వారా. సో మీరు మీరు ఆ ఈ మాటలు మాట్లాడేటప్పుడు మీ దగ్గరికి రావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారా? అలా కాకుండా మీరు ప్రేమగా మాట్లాడారు అని అనుకోండి. ఏదైనా సందర్భంలో ప్రేమగా మాట్లాడేటప్పుడు మీ దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలి అని అనుకుంటారా? సో ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్. చాయిస్ ఆఫ్ వర్డ్స్. మీకు ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ ఏ మాటలు మాట్లాడాలి అనే స్వతంత్రత ఉంది, స్వేచ్ఛ ఉంది. మీరు చూస్ చేసుకోవచ్చు. నేను మంచి మాటలు మాట్లాడాలా, పాజిటివ్ మాటలు మాట్లాడాలా, లేకపోతే షుడ్ ఇట్ బి ద అదర్ వే రౌండ్, దానికి పూర్తి ఆపోజిట్ మాటలు మాట్లాడాలా? మన చేతుల్లో ఉంది. మనం ఎంపిక చేసుకోవడం. ఎక్కడ నుంచి సంపద సృష్టిస్తాము, ఎక్కడి నుంచి హ్యాపీనెస్ సృష్టిస్తాము అని అంటే, ఈ మార్క్ చేసుకోండి. వేర్ డస్ దిస్ స్టార్ట్ ఫ్రమ్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్ దట్ యు మేక్. మీరు చక్కగా మాట్లాడుతున్నారు అని అనుకోండి, మీతో మాట్లాడడానికి ప్రపంచం ట్రై చేస్తుంది. మీరు సరిగ్గా మాట్లాడట్లేదు అనుకోండి, సరిగ్గా మాట్లాడట్లేదు అని అనుకోండి, ప్రపంచం మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. మీ ఇంట్లోనే చూడండి. మీరు మీ పిల్లల్ని ప్రేమగా మాట్లాడించి చూడండి, వాళ్ళు మీతో ఉండాలి అని అనుకుంటారు. మీకు చికాకును ప్రదర్శించండి, వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. చాలా మందికి పెళ్ళి అయి ఉంటుంది. స్పౌస్ తోటి మీరు మాట్లాడే మాటలు, ఎంపిక చేసుకునే పదాలు అవి ప్రేమపూర్వకంగా ఉంటే, మీ రోజు ఒక్క మాట మీ డే మొత్తాన్ని చేంజ్ చేసేస్తుంది. అది కోపంగా మాట్లాడితే డే మొత్తాన్ని అది కూడా చేంజ్ చేసేస్తుంది. మనకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి దగ్గర మనము కోపంగా మాట్లాడితే ఒక తీరుగా, ప్రేమగా మాట్లాడితే మరొక తీరుగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అవునా? సో మనము కోపంగా మాట్లాడినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన నుంచి పారిపోవాలి అని చూస్తున్నప్పుడు మన చాయిస్ ఏముండాలి? ఆబ్వియస్ చాయిస్ ఏముండాలండి? చెప్పండి. ప్రేమగా మాట్లాడాలి. సో ఫస్ట్ ఈరోజు అది నేర్చుకుందాం. వాచ్ యువర్ వర్డ్స్. అంటే ఇక నుంచి ఎవరితో మాట్లాడవలసి వచ్చినా మనము ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఎంత కోపం వచ్చినా, ఎంత ఇబ్బంది ఉన్నా
మనము అవతల వాళ్ళని దూషణ చేయకుండా, అపభ్రంశ శబ్దాలు వాడకుండా, బూతులు మాట్లాడకుండా ఉండాలి అనేసి మనం ఇప్పటికిప్పుడు నేర్చేసుకుందాం. మనము ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సార్ ఒక డౌట్స్. ఎవరండి? జయశ్రీ సార్. చెప్పండి. సార్ కొంతమంది ఎలా ఉంటారంటే మాటలతో కాకుండా చేతలతో మనకి కోపం వచ్చేలాగా అట్లా చేస్తూ ఉంటారు సార్. సో అలాంటప్పుడు మన కమ్యూనికేషన్ కొంచెం ఆ తత్వం మనకి ఉండదనుకోండి. సో అప్పుడు మాటలు విసరాల్సి వస్తుంది. అప్పుడు అర్థమైందా సార్? నాకు అర్థం. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మాటలతో కాకుండా చేతులతో అవి చేపించి చూపిస్తారు. సో ఆ కమ్యూనికేషన్ మనకు రానప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది. వండర్ఫుల్. అంటే మనము టాపిక్ మధ్యలో మీరు వచ్చారులే కానీ ఇది ఇంకా అవలా. సరే, నేను అందరూ ఇటువైపు తీసుకెళ్ళిపోయారు కాబట్టి చెప్తాను. నేను జయశ్రీ గారు మిమ్మల్ని అడుగుతాను, ప్లీజ్ అన్మ్యూట్, నాతో మాట్లాడండి ఇప్పుడు. ఓకే సార్. మీరు అవతల వ్యక్తి కోపంగా ప్రదర్శించినప్పుడు మీరు మాటలు విసిరేశారు, రైట్? అంతేనా? వాళ్ళు వర్బల్ కాకుండా సైలెంట్ గా చేసేస్తారు సార్ మాట. అవును. అలాంటప్పుడు మీరు ఏం చేశారు? కోపంగా మాట్లాడారు. ఆ సందర్భం మనకు అర్థమైపోతుంది. సో అవును, వెంటనే మీరు కోపంగా మాట్లాడారు, అంతే కదా? కోపంగా అవునండి. మాట్లాడారు. అవును, సో దానికి కోపంగా, రియాక్షన్ మనకి వెర్బల్ వస్తుంది. వాళ్ళు యాక్షన్స్ ద్వారా చూపించినప్పుడు నేను ఓరల్ గా కమ్యూనికేట్ అవ్వాల్సి వస్తుంది ఆ టైంలో, ఆ అవునవును, సందర్భం అనుకోండి. మీరు మీరే అంటున్నారు, మనం ఎప్పుడు కూడా రియాక్షన్ కంటే కూడా రెస్పాండింగ్ కావాలి. రియాక్షన్ కాదు కావాల్సింది, రెస్పాన్స్. అవతల వ్యక్తి మనల్ని చికాకు తెప్పించేలాగా చేశారు, మన ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏమి ఉండాలి? అవతల వ్యక్తి మీకు చికాకు తెప్పించారు, లేకపోతే ఏదో అనేశారు, మాటలు మాట్లాడేశారు అని అనుకుందాం. మన ఉద్దేశం ఏంటి? దాన్ని న్యూట్రలైజ్ చేయాలి కదా. అవును సార్. మీరు రియాక్ట్ అయిపోయారు, ఏది మాటలు మాట్లాడేశారు. ఆ రియాక్ట్ అయిపోవడం మూలాన మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించగలిగారా? నో సార్, నో. అలాంటప్పుడు మీరు రియాక్ట్ అవ్వడం వల్ల లాభం ఏంటి? సార్ అది ఒక్కొక్కసారి వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని కూడా ఒక్కొక్కసారి కోల్పోతాను సార్. ఇలా ఉంటారు అనుకునే లోపు మాట మాట్లాడుకోకుండా యాక్షన్స్ ద్వారా చూపించేటప్పుడు అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మీన్స్ ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. అదే మనము వివేకవంతులు. ఇదే వాళ్ళ వాచ్ అంటే వాచ్ యువర్ వర్డ్స్. మనము రియాక్ట్ కాదు కావాల్సింది, రెస్పాండ్ అవ్వాలి. మనం ఏదైతే ఉద్దేశం, మన అల్టిమేట్ ఉద్దేశం ఏంటి? మన సొసైటీ, ఇందాక కూడా చెప్పుకున్నాం, సొసైటీ మనల్ని ఇలా 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 చేయాలి అనేసి మనల్ని ఆ ఆ, పురికొల్పుతుంది. కానీ మనము మెచ్యూరిటీ తోటి రేషనల్ గా ఆలోచించాలి. నా అల్టిమేట్ ఏమేంటి? నా ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటండి జయశ్రీ గారు? అవతల వ్యక్తి మిమ్మల్ని కోపం తెప్పించారు, అవతల వ్యక్తి కోపం తెప్పిస్తే ఆ ఇప్పుడు ఉస్కో అని అంటే కుక్కలు ఆ, ఎగబడిపోతా ఉంటాయి. మనము అలానే ఉంటామా? మన ఉద్దేశం ఏంటి? కూల్ చేయాలి, ఆ ఎన్విరాన్మెంట్ ని కూల్ చేయాలి, లేదా సామరస్యంగా మాట్లాడుకోవాలి అని. కూల్ చేయాలి అనేది కాదు మీ ఉద్దేశం. యాక్చువల్లీ మీరు కూల్ గా ఉండాలి, అది ముఖ్యం. మీరు కూల్ గా ఉండకుండా మీరు సమస్యని కూల్ ఎలా చేస్తారు? మీరే ఉద్రేక పడిపోతుంటే, మీరు అంటే ఉద్రేక పడినప్పుడు, మీకు కోపం వచ్చినప్పుడు మీరు కావాలంటే చూడండి, మీ శ్వాస కూడా అనుకున్న దానికంటే ఎక్కువ
కొట్టుకుంటా ఉంటది. ఎస్ సార్. మనకి టెన్షన్ వచ్చినప్పుడు సడన్ గా గుండె గట్టిగా కొట్టుకుంటా ఉంటది. మీరు మామూలుగా ఉన్నప్పుడు ఆ, చేయలేని న్యాయము ఉద్రేకపడుతూ ఎలా చేస్తారు? సో మనము ఎంపిక చేసుకునే పద్ధతి తప్పు అని మనకి ఇప్పుడు తెలిసింది. ఎస్ సార్. అవతల వాళ్ళు మనల్ని ఎంత కవ్విస్తున్నా వాళ్ళ హావభావాల ద్వారా గాని వాళ్ళ మాటల ద్వారా గాని మనం మాత్రం మన వాచ్ని అంటే మన వర్డ్స్ ని గమనిస్తూనే ఉండాలి, వాచింగ్ చేస్తూనే ఉండాలి. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ వర్డ్స్. మీరు ఏం మాట్లాడుతున్నారో చూసుకోండి. ఇప్పుడు ఇది ఎక్సర్సైజ్. మనము ఈ ఎక్సర్సైజ్ లో మనము ఈ రోజే కాదు, ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని ప్రతిరోజు మన మనము ఏ పదాలను ఎంపిక చేసుకొని అవతల వ్యక్తితో మాట్లాడుతున్నాము అనేది ఒకసారి ఆలోచించండి. ఓకే సార్. జాగ్రత్తగా ఉండండి. మీరే అన్నారు, నేను అనలేదు, మీరే అన్నారు మీ మాటల్లోని. మనం విసిరేస్తా ఉంటాం. విసిరేయడం అని అంటే ఏంటి? మామూలుగా ఇవ్వడం కాదు, జవాబు ఇవ్వడం కాదు, మనం విసిరేస్తూ ఉంటాం. విసిరేయడం అని అంటే అవతల వ్యక్తికి తగలాలి అనేది మన ఉద్దేశం. అవును సార్. ఒక్కొక్కసారి పట్టు తప్పితే గర్వాలే మనం చెప్పుకున్నాము, గ్రెనేడ్ విసిరేటప్పుడు పట్టు తప్పితే మన చేతిలోనే పేలుతుందేమో చూసుకోండి, మనకే ఇబ్బందికరమేమో చూసుకోండి. మాటలను విసిరేయవలసిన అవసరం లేదు. ఈ నోటిని చాలా చక్కగా వాడుకోవాలి. ఈ నోరు దేవుడు ఇచ్చిన అత్యద్భుతమైన వరం. దీనిని చక్కగా ఎవరైతే వాడుకున్నారో వాళ్ళు హీరోస్ అయ్యారు. దీని విలువ తెలియక సరిగ్గా వాడుకోని వాళ్ళు అధఃపాతాళంలోకి, జీరోస్ కంటే దరిద్రంగా తయారైపోయారు. మన నోటిని మనం సరిగ్గా వాడుకోవడం తెలుసుకోవాలి. మన నోరే మనకి రిలేషన్స్ ని, ఇంపార్టెంట్ రిలేషన్స్ ని, లేకపోతే అందరినీ తెచ్చి పెడుతుంది. మనం మాట్లాడే ఒక్క మాట మన లోపల ఉన్న భావాలకు, మన భావాలు మనకి ఎన్నో మిశ్రమ భావాలు ఉంటాయి అవతల వ్యక్తి గురించి. కానీ మనం చెప్పగలిగి మనం ఎవరైతే సౌమ్యంగా మాట్లాడతారో చూడండి, మీరు మొత్తం చాలా మందిని మీకు తెలిసిన వాళ్ళందరినీ చూడండి, ఎవరైతే సౌమ్యంగా మాట్లాడతారో, సౌమ్యంగా అంటే చాలా మృదువుగా మంచి పదాలను ఎంపిక చేసుకుంటూ చక్కగా మాట్లాడతారో వాళ్ళకి స్నేహితులు ఎక్కువ, వాళ్ళకి శ్రేయోభిలాషులు ఎక్కువ, వాళ్ళకి సంపద ఎక్కువ. ఎవరైతే ఇలా సౌమ్యంగా కాకుండా హార్ష్ గా మాట్లాడతారో, మీ మాటల్లో చెప్పినట్లు మాటలు విసిరేస్తారో వాళ్ళకి స్నేహితులు తక్కువ, వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ. వాళ్ళు పోటీ పడవలసిన సందర్భాలు ఎక్కువ అవుతాయి. ఎస్ మన సార్. కరెక్ట్. నోరే మనకి చుట్టుపక్కల శత్రువులని తెచ్చి పెడుతుంది. ఎవరో కాదు, మన నోరే మన చుట్టూ మనకి శత్రువులని తయారు చేస్తోంది. మన చుట్టూ మనం ఏదో అడవిలో వేటకి వెళ్ళడంలా ఒకళ్ళ మీద ఒకళ్ళని కొట్టుకోవడానికి, కాట్లాడడానికి, ఉస్కో అనడానికి, లేకపోతే విసిరేయడానికి. మనం ఉన్నది ఒక మంచి మంచి అద్భుతమైన ప్రదేశం. దానిలో పూర్తిగా ఆస్వాదించాలి అని అంటే మన నోటిని కూడా చక్కగా వాడుకోవడం తెలియాలి. రైట్? సో మనము ఎప్పుడైనా సరే
మనం మనల్ని ఎవరు ఎంత ఉద్రేకపరిచినా మన రేషనల్ గా ఆలోచించగలిగే స్థిమితత్వంతో ఉండి మంచిగా రెస్పాండ్ అయ్యే పదాలను ఎంపిక చేసుకుని మంచిగా రెస్పాండ్ అవుతే మ్, మీకు ఏ సిచ్యువేషన్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా మీకు అనుగుణంగా మలుచుకోవచ్చు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే. మాటలు సరిగ్గా ఉంటే సిచ్యువేషన్ ని మీకు అనుగుణంగా మలుచుకోవచ్చు. మీకు అనుగుణంగా మలుచుకుంటే మీరు హీరో జర్నీ చేస్తున్నట్లే. అర్థమైందా జయశ్రీ గారు? ఎస్ సార్. మీరు ఇంకా ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మీ మీ సిచ్యువేషన్ అది నేను అర్థం మాక్సిమం చేసుకున్నారా? ఇంకా చిన్నది సార్. అన్ని 100% అన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు కూడా ఆ స్థాయికి ఎదగా నుంచి రీచ్ అవ్వాలంటే సాధన చాలా అవసరం. అవును, కరెక్టే, కరెక్టే. సాధన చాలా అవసరం. ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. సో మీరు ఎప్పుడైనా ఉద్రేకపడడం అందరూ చేస్తారు. సో కానీ ఆలోచించడమే కొంతమంది చేస్తారు. ఇందాక నేను చెప్పినట్లు ఇదిగో చాలా సౌమ్యంగా మాట్లాడే వాళ్ళకి, లౌక్యంగా మాట్లాడేది అని నేను చెప్పడంలా, సౌమ్యంగా మాట్లాడే వాళ్ళకి స్నేహితులు ఎక్కువ. ఓకే. చాలా అద్భుతంగా మాటలు వాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఎక్కువ మంది మీకోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ ప్రపంచం అంతా కూడా ఇంకోళ్ళతో పని చేయించుకోవాలని ట్రై చేస్తూ ఉంటది మనకు తెలియకుండా. ఎస్ మనం సార్. కూడా ఎంతో మందికి పనిచేస్తూ ఉంటాం. మనం కూడా చాలా మందికి పనిచేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. తెలివైన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ కోసం పని చేయించుకుంటారు. వాళ్ళు ఆ మెట్లు ఎక్కించుకుంటారు. మనమేమో మనం మాటలు, నన్ను వాడు అంత మాట అన్నాడు, వాడు ఇంత మాట అన్నాడు అనేసి కింద అక్కడే కూలబడిపోవడానికి రెడీ అయిపోతాం. మన ఈగోని హైటెన్ చేసుకుంటూ సార్ మరి మనం అలా అనుకుంటాం. పని చేయించుకుంటే వాళ్ళ స్వార్థానికి వాడుకున్నట్లే కదా సార్. అప్పుడు స్వార్థానికి లౌక్యానికి డిఫరెన్స్ ఏముంది సార్? చాలా ఉందండి, చాలా ఉంది. మనం అది మాట్లాడదాం. అంటే ఈ దాని టాపిక్ గురించి నుంచి ఒకసారి మళ్ళీ మనం చెప్పండి. డీవియేట్ అవుతాం. ఏమండి? దాని గురించి ఒకసారి చెప్పండి సార్. డిఫరెన్స్ చెప్తాను స్వార్థానికి లౌక్యానికి. చెప్తాను చెప్తాను. అంటే చేసేవాళ్ళు, పని చేయించుకునే వాళ్ళు తెలివైన వాళ్ళు అయినప్పుడు చేసేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అవుతారా సార్? తెలివి తక్కువ వాళ్ళు. ఎస్, అంటే మనకి ఏం చేస్తున్నామో మనకి తెలియకుండా చేసేస్తూ ఉంటే అది ఆ, తెలివి తక్కువ కిందే కదా లెక్క. మరి అది ఎదుటి వాళ్ళు మీరు సహాయం గుర్తెరిగి అడిగిన మీరు గుర్తెరిగి నేను ఈ పని కావాలని చేస్తున్నాను అని మనకి ఆ, మీరు కావాలని ఆ పని చేస్తుంటే అది తెలివి తక్కువ తోటి కాదు. మన ధర్మం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మనం ధర్మం చేస్తూ ఉంటాం, అది వేరే విషయం. తెలిసి చేస్తుండే. తెలిసి చేస్తుంటే మనకు అన్ని ఈ రేషనల్ గా ఆలోచించి చేస్తుంటే. ఉమ్. ఒక్కొక్కసారి రిలేషన్స్ అయినా తప్పదు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. అంటే రిలేషన్స్ లో మీరు ఏదైనా నాకు హెల్ప్. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఏంటంటే దీనిలో సగం మందికి మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కావట్లా. అంటే ద థింగ్ ఈస్, మీరు ఎగ్జాంపుల్ చెబితే గానీ అవతల వాళ్ళు ఎక్కువ రిలేట్ కారు. ఇప్పుడు రిలేటివ్స్ అనుకోండి, మనకి ఏదైనా అవసరం అవుతుంది, మనం అడుగుతాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కష్టమైనా తెలిసే చేస్తారు, కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు చేయడం యాక్చువల్ గా. ఏ మరి రిలేషన్ నాకు లోనో ఇంకా అది డీటెయిల్డ్ సహాయం గా అవుతుంది. చెప్పాలి. అది సహాయం అవుతుందా సార్? ఇష్టం లేకుండా చేసింది కూడా సహాయం అవుతుందా? మీరు డీటెయిల్డ్ గా ఇప్పుడు వాళ్ళకి ఇష్టం డీటెయిల్డ్ గా లేదని ఈ వాళ్ళ నుంచి హెల్ప్ ఫలానా వినండి. డీటెయిల్డ్ గా ఇప్పుడు మనము ఏంటంటే ఈ చాలా చాలా అబ్స్ట్రాక్ట్ గా అనిపిస్తాయి దీనిలో. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ గా అనిపించిన దానిలో నష్టం ఏంటో చెప్తా. అబ్స్ట్రాక్ట్ గా అనిపిస్తే ఎక్కడో చోట కనెక్ట్ పోతుంది. కనెక్ట్ పోతే
మనతో పాటు ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ టైం వేస్ట్ అని అనిపిస్తుంది. అందుకోసం ఓకే మీరు డీటెయిల్డ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మీకు ఫలానా ఫలానా జరిగింది, దాన్ని క్వశ్చన్ మంచిగా ఫ్రేమ్ చేయండి. మనము ఏమైనా సరదా ఇప్పుడు ఎప్పుడైతే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌట్స్ అడగాలి అని అనిపించినప్పుడు అప్పుడు అడగండి. క్వశ్చన్ ఓకే ని సార్. మనము సరిగ్గా ఫ్రేమ్ చేయండి విత్ లైవ్ ఎగ్జాంపుల్. అంటే నాకు మీరు లాస్ట్ చెప్తున్నది నాకు అర్థమవుతుంది. బహుశా అందరికి ఇది నేను చెప్పాను కదా, ఒకంత స్టేజ్ వరకు అబ్స్ట్రాక్ట్ గా ఉన్నప్పుడు, దానిని పట్టుకోలేనప్పుడు, కనెక్ట్ పోయినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. ఓకే సార్, నేను లాస్ట్ లో అడుగుతాను సార్. ఇప్పుడనే కదా, అంటే దాన్ని కరెక్ట్ గా ఫ్రేమ్ చేసి ఎగ్జాంపుల్ తోటి, అంటే వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ హౌ వీ షుడ్ హ్యావ్ బిహేవ్డ్, ఇట్లా ఇలా అడగండి. ఓకే సార్, లాస్ట్ లో రైట్. అడుగుతాను. థ్యాంక్ యూ సార్. మనం మనం ఈరోజు క్లాస్ లాస్ట్ కూడా వచ్చేసాం, 6:30 అయిపోతుంది. సో వాట్ వీ హ్యావ్ డెల్ట్ టుడే ఈస్ ఫస్ట్ టాపిక్ అబౌట్ కంపాషన్, అబౌట్ మన హ్యూమెన్నెస్. ఇది చూసుకొని హీరో అవ్వాలి అని అంటే సత్యసాయి బాబు గారు చెప్పిన వాచ్ యువర్ వర్డ్స్ లో డబ్ల్యూలో కొంత మేరకు వచ్చాం. వాచ్ యువర్ వర్డ్స్, మనం మాట్లాడే మాటలని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి అనేది మన హోంవర్క్. ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు వాచ్ పెట్టుకున్నా గాజు పెట్టుకున్నా, మీకు ఎప్పుడు దాని వైపు చూడాలి అని అనిపించిన, జస్ట్ వాచ్ యువర్ వర్డ్స్. మీ వర్డ్స్ ని, మీరు ఏ పదాలు ఇప్పటిదాకా ఎంపిక చేసుకుని మాట్లాడారు అనేది మరొకసారి తిరిగి తోడుకొని నెమరు వేసుకొని, ఈ పదాలను కాకుండా వేరే పదాలని వాడి ఉండవలసింది అని మీకు అనిపిస్తే వాటిని రాసుకోండి. జస్ట్ ఈ రోజు ఆ ఎక్సర్సైజ్ చేయండి, సరేనా? సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. Sir, విల్ మీట్ టుమారో. లవ్ sir, యూ ఆల్. could you please repeat the homework again, sir? అంటే హోంవర్క్ ఈస్, మనము వాచ్ యువర్ వర్డ్స్ ని గమనిస్తూ ఉండండి. మీరు వాచ్ ని చూసేటప్పుడు కానీ, మీ చేతిలో ఉన్న గాజుల్ని చూసేటప్పుడు కానీ, మీరు ఈ రోజు ప్రయత్నపూర్వకంగా మీరు అంతకు ముందు గంట, అంతకు ముందు పావు గంట, అంతకు ముందు 5 నిమిషాలు ఏ పదాలను ఎంపిక చేసుకున్నారో గమనించండి. బహుశా మీరు ఆ పదాలను బదులు వేరే పదాలను ఏమైనా రీప్లేస్ చేయొచ్చా అనే దాని గురించి కూడా ఆలోచించండి. ఆలోచించి రేపు నాకు ఈ హోంవర్క్ చేశాను అనేసి చెప్పండి. ఒకటి రెండు రియాక్షన్స్ చూసి ఆ తర్వాత మనము వర్డ్స్ గురించి మిగతా కొంచెం ఉన్న టాపిక్ ని కంప్లీట్ చేద్దాం, సరేనా? తర్వాత వాచ్ యువర్ యాక్షన్స్ ఉంది, థాట్స్ ఉంది, హ్యాబిట్స్ ఉంది, క్యారెక్టర్ ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Have a nice day. లవ్ యూ ఆల్. Thank you, sir. నమస్తే. Thank you so much, sir. Thank you. Thank you.